తమిళ్ నుంచి పుట్టింది మనంతా ఇదే అని చెప్పేసి ఇంకా క్లోజ్ అవ్వడం కోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాడు. ఎక్కడ ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టాడో, అక్కడ కూడా అన్ని చోట్ల పెట్టాలి కాబట్టి, ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి. నార్త్ నార్త్ స్టేట్‌లో 2, 3 స్టేట్‌లో క్యాపిటల్‌లో పెట్టాలి. అమెరికాలో పెట్టాలి. ఇంకో కంట్రీలో పెట్టాలి. ఆళ్ళ సినిమాలు ఎక్కడైతే రిలీజ్ అవుతాయి అన్ని చోట్ల పెట్టుకుంటూ వచ్చాడు. అన్ని చోట్ల పెట్టి ప్రమోషన్ చాలా చేశాడు. ప్రెస్ కూడా పెద్ద లెవెల్‌లో పెద్ద సినిమా కాబట్టి పెద్ద లెవెల్‌లో ప్రెస్ చేయడానికి ఆ ప్రెస్ అంతా కూడా సపోర్ట్ చేసి చాలా చేశారు. సినిమాలో విషయం లేకపోతే ఏం చేస్తారు? నేను దాని గురించి మాట్లాడలేదు. సినిమాలో విషయం లేని దాని గురించి ఆల్రెడీ 'ఇండియన్ ఫైర్' బ్రాండ్‌లో మాట్లాడాను. అక్కడ చూసుకోండి మీరు. ఇది ఇది మట్టుకు నేను 'కమల్ హాసన్' తరపున ఎందుకన్నానంటే ఎవరికి తెలుసు పోనీ? తెలుసున్న లింగ్విస్ట్స్ ఉంటారు. లింగ్విస్టిక్స్ తెలిసిన లాంగ్వేజ్‌లో. వాళ్ళు కూడా చెప్పలేరు. వాళ్ళు కూడా గ్యారంటీ ఏంటి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం. క్రీస్తు పూర్వం ఏమేమి జరిగిందో మనకేం తెలుసు? చెప్పింది వింటమే. బైబిల్‌లో చెప్పింది వింటారంతే. ఫస్ట్ టెస్ట్‌మెంట్, సెకండ్ టెస్ట్‌మెంట్ ఎవరు రాశారు? ఎవరో చెప్తేనే కదా రాశారు. ఎవరు రాశారు? ఎన్నో శకంలో రాశారు. పోనీ జీసస్ క్రైస్ట్ పుట్టిన ఆ టైంలోంచి పలానా వాళ్ళు రాశారంట. అది కరెక్టే కాదా? అక్కడికి వెళితే బెత్లెహేమ్ వెళ్తే ఇజ్రాయెల్‌లో అక్కడ ఆ ప్లేస్ చూస్తే అక్కడ కొన్ని కొన్ని నమూనాలున్నాయి. ఆయన ఉన్నది, అది గోడ, గ్రేట్ వాల్ అవన్నీ ఉంటాయి. అయి తప్పితే పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? మనిషి మాక్సిమము 60, 70, 80, 90, 100 సంవత్సరాలు బతుకుతాడు. ఈ వేల సంవత్సరాలయి. అదేవిధంగా ఈ భాషలు ఎప్పుడు పుట్టినాయి అనేది ఎవడికి తెలియనప్పుడు నువ్వు క్షమాపణ చెప్పు అని నాకు ఐ కుడ్ నాట్ సే టు ద కోర్ట్ లైక్ దట్. జడ్జి గారు కూడా అలాగ అంటాం ఒకసారి ఆలోచించవలసింది.